ఆస్తి మీది, కానీ ఆధార్ నెంబర్ మాత్రం మీది కాదు. కానీ దానిపై ఉన్న పేరు, తండ్రి పేరు, ఇతర వివరాలన్నీ మాత్రం మీవే. ఇదేంటి అనుకుంటున్నారా? అవును, ఆధార్ కార్డును ఉపయోగించి ఇప్పుడు ఏకంగా ఆస్తిని చేతులు మార్చేస్తూ ఉన్నారు. ఇంకెవరో ఇచ్చిన ఆధార్ నెంబర్ కొట్టగానే యుఐడిఏఐ వెబ్సైట్ నుంచే రిజిస్ట్రేషన్ శాఖలోని సిఏఆర్డి డేటాలోకి మీ వివరాలన్నీ క్షణాల్లో వచ్చేస్తున్నాయి. వేలిముద్ర కూడా ఎంచక్కా మ్యాచ్ అయిపోతోంది. కళ్ల ముందే మీ కోట్ల విలువైన ఆస్తి వేరే వారి చేతుల్లోకి పారిపోతోంది. తిరుపతి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ వేదికగా వెలుగు చూసిన ఈ నయా ఆధార్ గోల్మాల్ అక్రమాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. తప్పదు, అత్యంత కట్టుదిట్టమైంది అనుకుంటున్న ఆధార్ వ్యవస్థకే ముఠాలు తూట్లు పొడుస్తున్నాయి. అసలు ఆధార్ ఉపయోగించి భూములను ఎలా కొట్టేస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం. తిరుపతి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలో బయటపడిన అక్రమ రిజిస్ట్రేషన్ల కుట్ర ఆధార్ భద్రతనే ప్రశ్నిస్తుంది. అత్యంత పటిష్టమని భావిస్తున్న యుఐడిఏఐ డేటాబేస్కి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. అన్నింటికీ ఆధార్నే ప్రామాణికంగా పరిగణిస్తున్న రోజుల్లో అదే ఆధార్ను హ్యాక్ చేస్తూ లేని వివరాలను చేర్చి కోట్ల రూపాయల ఆస్తులను కబ్జా చేస్తున్న బడా మోసాలు తిరుపతి పరిసర ప్రాంతాలలో కలకలం రేపుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అసలు యజమానులకు కనీసం సమాచారం కూడా లేకుండానే లేఅవుట్ల ప్లాట్లు చేతులు మారిపోతున్నాయి. ఆధార్ నెంబర్, పేరు, తండ్రి పేరు, వేలిముద్రలు సాంకేతికంగా సరిపోలుతూ ఉండడంతో ఏమాత్రం అనుమానం రాకుండా సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేస్తున్నారు. కొనేవాళ్లు కొనేస్తున్నారు. ఈ అక్రమాలు ఎలా జరుగుతున్నాయో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుత రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సేల్ డీడ్ సిద్ధం చేసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్ళాక విక్రేత బయోమెట్రిక్స్ తీసుకుంటారు. వెంటనే ఆ వ్యక్తి ఆధారాలు, వివరాలు రిజిస్ట్రేషన్ శాఖ సిఏఆర్డి డేటాబేస్లో కనిపిస్తాయి. బయోమెట్రిక్స్ మార్చడం అసాధ్యం కాబట్టి మోసగాళ్లు తమ ఒరిజినల్ ఆధార్ నెంబర్ను అలాగే ఉంచుకుని ఆధార్పై ఉన్న పేరు, తండ్రి పేరు, చిరునామాను టార్గెట్ చేసిన ఆస్తి డాక్యుమెంట్లకు అనుగుణంగా మార్చేస్తున్నారు. తిరుపతి శ్రీనగర్ కాలనీలోని స్థలానికి మునికృష్ణ అసలు యజమాని అయితే యేసేబు అనే వ్యక్తి తన ఆధార్లో వివరాలను మునికృష్ణ వివరాలుగా మార్చుకుని నేనే మునికృష్ణను అంటూ వచ్చి బయోమెట్రిక్స్ ఇచ్చి ఆస్తిని అమ్మేశాడు. ఆ ఆధార్ యేసేబుదే, వివరాలు మాత్రం డాక్యుమెంట్లో ఉన్నట్లుగా మునికృష్ణని కనిపిస్తున్నాయి. ఇక సబ్ రిజిస్ట్రార్కు సందేహం వచ్చే అవకాశమే లేదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేశారు. తొలినాళ్లలో జారీ చేసిన ఆధార్ ఫోటో స్పష్టత లేకపోవడాన్ని, జిరాక్స్ కాపీల హడావిడిని ఆసరాగా చేసుకుని ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్కు ఒరిజినల్ డాక్యుమెంట్తో పనిలేదు, లింక్ డాక్యుమెంట్లు అక్కర్లేదు. మరేం పర్వాలేదు అని కొనుగోలుదారుడు ముందుకు వస్తే రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ అస్సలు యజమాని దగ్గర ఉండగానే ఇక్కడ ఆస్తి చేతులు మారుతుంది. ఈ అక్రమార్కులు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. ఆధార్ రాకముందు 2 దశాబ్దాల క్రితం ఏర్పాటైన లేఅవుట్లలోని ప్లాట్ల ఈసీలను ఆన్లైన్ ద్వారా తీసి ఎటువంటి లావాదేవీలు జరగని స్థలాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఆ స్థలం సర్వే నెంబర్కు సంబంధించిన నకలను ఆన్లైన్ ద్వారా తీసుకుంటున్నారు. ఆ డాక్యుమెంట్లోని వ్యక్తి పేరు, తండ్రి పేరు వంటి వివరాలన్నీ చూసి తమ సొంత ఆధార్లోని వివరాలను దాని ప్రకారం యుఐడిఏఐలో మార్పులు చేయించుకున్నారు. ఇక ఆ తర్వాత ఆ స్థల యజమాని తామే అని పేర్కొంటూ అమ్మకాలు చేస్తున్నారు. స్థలం అసలు యజమాని గుర్తించేదాకా ఈ మోసం బయటపడదు. నిజానికి ఆధార్లో నమోదైన పేరులో 1-2 అక్షరాలు మార్చుకోవడం మాత్రమే కుదురుతుంది. పూర్తి పేరు, తండ్రి పేరు మార్చాలంటే ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంటుంది. అలాంటిది యుఐడిఏఐ వెబ్సైట్లోనూ రిజిస్ట్రేషన్ శాఖ డేటాబేస్లోనూ మారిన వివరాలు ఎలా కనిపిస్తున్నాయి? ఫోటోషాప్ లేకుండా సర్వర్ లెవెల్లోనే హ్యాకింగ్ జరుగుతుందా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆధార్ మోసంతో తిరుపతి పరిధిలో ఇప్పటికే పలు సంచలన కేసులు నమోదయ్యాయి. మంగళం పరిధిలోని తూడా లేఅవుట్లో ఏ బాలాజీ అనే వ్యక్తికి చెందిన 388 గజాల స్థలాన్ని ఆయనకు తెలియకుండానే 2గా విభజించి వేరే వారికి అమ్మేశారు. అలాగే ప్రవీణ్ కుమార్ రెడ్డి తన తల్లి అరుణమ్మకు ఇచ్చిన స్థలాన్ని ఆధార్ మార్చి మరొకరు విక్రయించారు. చెన్నైకు చెందిన మమత 1987లో ఏర్పేడు మండల పరిధిలో స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇక 2024లో ఆ స్థలాన్ని ఇంకెవరో విక్రయించారు. అమ్మకం సమయంలో మమత పేరుతో ఆధార్ కార్డును సమర్పించడం, బయోమెట్రిక్స్ మ్యాచ్ కావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాఫీగా పూర్తయింది. ఇటీవల తన స్థలాన్ని విక్రయించేందుకు అసలు మమత యత్నించగా తన పేరుతో అమ్మినట్లు గుర్తించారు. ఇలా తిరుపతి జిల్లాలో ఒక్కో అక్రమాలు రిజిస్ట్రేషన్ శాఖ నిర్లక్ష్యం పుణ్యమా అని జరిగిపోతున్నాయి. ఈ దారుణాలపై స్పందించిన తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించి లోతైన దర్యాప్తును వేగవంతం చేశారు.